జగన్మోహన్ రెడ్డి కోర్టు ధిక్కార నేరానికి పాల్పడుతున్నారని దళిత సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విశాఖ ఎన్ఐఏ కోర్టులో కోడికత్తి కేసు వచ్చే నెల 21కి వాయిదా పడింది. అయితే ఈ కేసులో జన్పల్లి శ్రీనివాస్ కోర్టుకు హాజరవుతున్నారని, జగన్ మాత్రం హాజరు కావడం లేదని దళిత సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత 6 ఏళ్లుగా వాయిదాల పరంపరే జరుగుతూ ఉంది. విచారణ ప్రక్రియలో వేగవంతం కాదు కదా, నడక కూడా లేకుండా అడ్డంకులు కల్పిస్తూ ఉన్నారు ప్రధాన సాక్షి, ఫిర్యాదుదారుడు, బాధితుడు అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన వల్లే ఈ కేసు ఆలస్యం అవుతుందని చెప్పదలుచుకున్నాం. ఆయన కావాలనే ఈ కేసుని కొనసాగిస్తున్నారని చెప్పదలుచుకున్నాం. ఆయన మరొకసారి రాజకీయ లబ్ధి పొందడానికే ఈ కేసు ముగింపు కోరుకోవట్లే లేదని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. అందుకనే ఆయన నిన్న విశాఖపట్నంలో ఉన్నారు, మొన్న విజయవాడ జైలుకి వెళ్ళి నేరస్తుల్ని పరామర్శించడానికి వెళ్ళారు. కానీ కోర్టులో మాత్రం రావట్లేదు. కోర్టు అంటే ఆయనకు చులకన భావం, చట్టం అంటే అపహేళన, లెక్కలేదు, రాజ్యాంగాన్ని ఉల్లంఘించడం అంటే ఆయనకి సర్వసాధారణంగా కనిపిస్తుంది.